అందరూ సహజంగా 3 క్వెషన్స్ అడుగుతుంటారు. ఒకటేంటి అసలు సృష్టిని ఎవరు చేశారు? ఈ ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు? మనల్ని ఎవరు సృష్టించారు? అనేది మొదటి ప్రశ్న. రెండోది ఏమంటారు? అసలు మనసెక్కడుంది? మనసంటే ఏంటి? అని రెండోది అడుగుతుంటారు. ఇంకా మూడోది ఏంటి? మూడో క్వెషన్ ఏంటంటే అసలు పరమార్థం ఏంటి? అసలు జీవితానికి పరమార్థం ఏంటి? మనం ఎందుకొచ్చాము? మనం ఏం చెయ్యాలి? మన లక్ష్యాలు ఏందని అడుగుతుంటారు. మొట్టమొదటి ప్రశ్న ఏంటి? ప్రపంచాన్ని ఎవరు సృష్టించారు అంటే ఎవ్వరూ సృష్టించలా, మనమే సృష్టించుకున్నాం. అంతే కదా. ఇప్పుడు రాత్రిపూట నిద్రపోతున్నాము, అప్పుడు మనతో ప్రపంచం ఉన్నదా? లేదుగా. తెల్లవారి నిద్ర లేచిన తర్వాత మనకి ప్రపంచం వచ్చేసింది. ఆ తర్వాత 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఎవరి ప్రపంచం వాళ్ళదే కానీ ఒకళ్ళ ప్రపంచంతో ఒకళ్ళకి సంబంధం లేదు. అందుకే అంటుంటారు కదా, ఎవరి సినిమాకి వాళ్ళే హీరో అని. అంటే ఈ సృష్టికి కారణం ఎవరు? మనమే సృష్టించుకున్నాం. ఇప్పుడు ఈ కాకపోతే మన సృష్టి ఎలా ఉంది? ఇప్పుడు అసలు నిజంగా సృష్టి ఎందుకు వ్యక్తమైంది అని చెప్పిన ఋషులు చెప్పింది ఆనందం కోసం, అనుభవం కోసం వ్యక్తమైంది. అంటే ఏంటి? ఏకంగా ఉన్నప్పుడు నేను ఇలా ఆనందంగా ఉన్నాను కదా, నేను పోయి అందరిలో ఉంటే నా ఆనంద స్థితి ఎలా ఉంటుంది అనేటువంటి భావం అయితే వచ్చింది. దాన్ని బట్టి సృష్టి వ్యక్తమైంది అన్నారు. వ్యక్తం అవ్వడానికి జరగడానికి తేడా ఉంటుంది. జరిగిందే అంటే ఎప్పుడు, ఎలా, ఎక్కడ అని వస్తుంది. వ్యక్తమైంది అంటే ఎప్పుడు వ్యక్తమైందో, ఎక్కడ వ్యక్తం అవ్వకుండా వెళ్ళిపోతుందో ఎవరికి తెలియదు. అందుకని అలా వ్యక్తమైనటువంటి సృష్టిలో మనలో ఉన్నది ఎవరు? భగవతత్వమే అనుభవం కోసం వచ్చింది. కానీ అసలు విషయం ఏమైంది? మనకున్నటువంటి ఈ రకరకాల ప్రపంచాన్నంతా మనం తయారు చేసుకొని అసలు విషయాన్ని మర్చిపోయినాం. అంటే ఇప్పుడు మన సృష్టిని ఎవరు తయారు చేశారు? పరమాత్మత్వ సృష్టి మనలోనే ఉందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోయి మన సృష్టిని మనం తయారు చేసుకున్నాం. ఈ సృష్టిని కూడా నిజం చెప్పాలంటే ఎలా తయారు చేసుకున్నాం? మనలో ఏది ఉంటే మనం బయట అదే చూస్తాం. అంటే సృష్టి మనదే. ఇప్పుడు మనం సహజంగా ఏంటి, మన మానవ జన్మలో చెడుని ఎక్కువ చూడటం అలవాటు చేసుకుంటారు. అంతే కదా. చెడును చూస్తారు, చెడును మాట్లాడతారు, చెడు విత్తనాలు జల్లుకుంటూ పోతారు. ఎప్పుడైతే చెడు విత్తనాలు జరుపుకుంటూ పోతారో జరిగేదేంటి? నువ్వు ఎక్కడైతే బయట చెడ్డ చూస్తావో నీ మనసులో ఉన్నదాన్ని చూస్తావు. దాన్ని ఇంకా మాట్లాడేం చేస్తావు? డెవలప్ చేస్తావు. చేసినప్పుడు ఏమవుతుంది? మన లైఫ్లో కూడా అదే జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాల్సింది. అందుకని ఏంటి, చెడు ఎప్పుడు చూసినా మనం చూడకూడదు, మాట్లాడకూడదు. మనకు సంబంధం కాదు కదా అనేటువంటి వ్యవహారంగానే ఉండాలి ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటి? అసలు మనసు అంటే ఏంటి? మనసు ఎక్కడిది అంటాడు. మనసు కూడా ఎక్కడ లేదబ్బా. మనసు అన్నా, కాలం అన్నా, సృష్టి అన్నా అంతా ఒకటే చెప్పాలంటే. నీకు ఎక్కడ కోరిక ఉంటే అక్కడ నీ మనసు ఉంటుంది. ఇప్పుడు నాకు ఆకలేస్తుంది, నా మనసు ఆహారం మీద ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఏం సబ్జెక్టు చెప్పాలా అని నా మనసు మీద ఉన్నది. లేదు, నేను ప్రశాంతంగా ధ్యానం చేస్తూ కూర్చున్నాము, నా మనసు నా హృదయం మీద ఉంది. అంటే నా మనస్సు అంటే నేను ఎక్కడ కోరిక పెట్టానో, ఎక్కడ లక్ష్యాన్ని పెట్టానో అక్కడ మనసు ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. మూడోది ఏంటి? జీవిత పరమార్థం ఏంటి? ఏమీ లేదు పరమార్థం. భగవతత్వ సృష్టి జరిగింది బ్రహ్మానందం కోసం.